మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది. చూడు వాళ్ళు ఎట్లా అలసిపోయినరు, మొత్తం ముఖాలు మొత్తం వాడిపోయినాయి. ఏకదాటి షూటింగు ఉదయం 9 నుండి స్టార్ట్ చేసిన. ఇక చూడు వాళ్ళు ఎట్లున్నారు పాపం. ఓకే అన్న, ఒకసారి రావా? చూడాలి రైటా? ఓకే. నమస్తే అందరికీ. షూటింగ్ అయిపోయింది, మంచిగా వచ్చింది. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది ఒక కామెడీ సినిమా, కంప్లీట్ కామెడీ సినిమా. ఈ సదానందం వీడు ఒక్కటే ఒక షాట్లో కనబడతాడు, మంచిగా చేసిండు. అన్న బద్రి ఒక్కటే షాట్లో కనబడతాడు, మంచిగా చేసిండు. సీనన్న శ్రీనివాస్ నాతోటి సినిమాల ఎక్కువసేపు నాతోటి ఉంటాడు, ఇంట్రెస్ట్ ఉన్నది. ఓకే, బాగా చేసిండు, సూపర్గా. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి పెళ్లి చూపులు. పెళ్లి చూపులు పోయినప్పుడు ఏం జరిగింది, నేను ఎందుకు తాగుబోతుగా మారినా, నన్ను ఏ విధంగా మళ్ళీ పెళ్లి చూపులకు తీసుకుపోదామని ఈ తమ్ముడు నన్ను ఏ విధంగా ప్రేరేపించిండు, వీళ్ళందరూ ఏ విధంగా సహకరించిండ్రు అన్నదే ఈ పెళ్లి చూపులు అనేది సినిమా. మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి, సినిమా అంటే ఆ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఫీల్ అయిపోతారు, బాధపడతారు, ఈడేంద్రా షార్ట్ ఫిల్మ్ తీసినోడు అవ్వ సినిమా అని పెద్ద పోజులు కొడతాడు అని అనుకుంటారు. అయితే మామూలుగా ఇట్లా వచ్చేస్తుంది అది సినిమాని. సినిమా అంటే షార్ట్ ఫిల్మ్. పెళ్లి చూపులు కంప్లీట్ అయిపోయింది షూటింగు. ఒక్క 3 రోజులలో నేను దీన్ని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసేస్తా. సదానందం నాతోటి చేసిన ఈ కొద్ది టైంలో నీకేమనిపించిందో మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పురా. ఈ కొద్ది టైంలో ఏ విధంగా షూటింగ్ అనిపించిందో వాళ్ళకు చెప్తే బాగా రావాలని కోరుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మేము చేసినాం కదా, ఎడిటింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ కూడా హైలైట్ రావాలని వీడు అంటాండి అన్నట్టు. అన్న నీ ఏమనిపిస్తాను చెప్పు. సంతోషంగా జరిగింది సినిమా అనేది. వెరీ గుడ్. ఆడుతూ పాడుతూ చేసినాం, చేయాలని నా కోరిక, మళ్ళీ ఇంకా చేయాలని నా కోరిక. శబాష్ శబాష్ శబాష్, వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు రావాలని మేము చేస్తాం, ఓకేనా? సీనానా చెప్పు, మన యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పేసాయి. కొంచెం దగ్గరకుండు, నీ అనుభవం చెప్పేసాయి. ఏ విధంగా అనిపించింది, ఎట్లా ఈ కాశీపేట స్వామి ఛానల్లో ఏ విధంగా నేను మిమ్మల్ని ఉత్సాహపరిచిన అసలు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. కాశీపేట స్వామి అన్న చాలా బాగా యాక్టింగ్ చేశారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం షూటింగ్లో. ఇంకా ముందు ఇంకా ఎన్నో షార్ట్ ఫిలిం తీయాలని కోరుకుంటూ వెరీ గుడ్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం అన్న, థ్యాంక్ యూ. నువ్వు కూడా ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఉండే ప్రయత్నం చేయి, ఎందుకంటే నటన మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నది. దాన్ని కొంచెం అంత చేసినావు అనుకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నీకు, ఓకేనా అన్న? సో అందరు కూడా ఈ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను చూసి మీ కామెంట్లు, విలువైన కామెంట్లు రాయండి. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ప్రతి ఒక్కరికి అందరికి షేర్ చేయుర్రి. ఉంటాం, మళ్ళా లైక్ కొట్టండి, గంట కొట్టండి, షేర్